నమస్కారం న్యూస్ డెస్క్ వీక్షకులకు స్వాగతం। ఈరోజు వాతావరణ అంశాలకు సంబంధించి బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడిన విషయం మనకు తెలిసిందే। ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది। ఆ తర్వాత 2 రోజుల్లో తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్లొచ్చని పేర్కొంది। దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది। బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది। అల్పపీడనం క్రమంగా తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి। తర్వాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని తెలుస్తుంది। వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోరనాథ్ గారు తెలిపారు।